Hello everyone, welcome to the institutional data breakdown session for Monday, 8th September. So I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ లెవెల్స్ మీకు లైవ్ లో అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్ గా రీక్యాప్ అయితే చూద్దాం ఈ రోజు ప్రైస్ యాక్షన్ ఎలా ఉండింది అండి. దిస్ వాజ్ అవర్ ప్రీవియస్ అనాలిసిస్. సో ఇక్కడ నుంచి మనం ఈ లెవెల్స్ లో అవాయిడబుల్ సినారియోస్ అనమాట. బుల్లిష్ కి అయితే అసలు సినారియో లేదు. అట్ ద సేమ్ టైం బేరిష్ కూడా ఇక్కడ మీడియం టు లో ప్రాబిలిటీ అనుకున్నాం, ఇక్కడ అవాయిడబుల్ సినారియో అనుకున్నాం. ప్రైస్ అయితే గ్యాప్ అప్ అయింది. అండ్ గ్యాప్ అప్ అయినాక స్మార్ట్ మనీ ఎక్కడైతే పార్క్ చేసిందో ఆ లెవెల్కి అయితే వచ్చింది చూడండి ఇక్కడ. దిస్ వాజ్ అవర్ ఫస్ట్ క్యాండిల్ ఈ రోజుది. మీకు వాల్యూమ్ చూసుకున్నా కూడా చాలా హై ఉంటుంది. అండ్ తర్వాత ఈ జోన్ లోకి ఎంటర్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అయితే అయింది ప్రైస్. తర్వాత ఐ మీన్ బుల్స్ స్ట్రెంగ్త్ అయితే సరిపోలేదు, అక్కడ నుంచి బేయర్స్ అయితే యాక్టివ్ అయిపోయినారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక ఫ్లాగ్, ఐ మీన్ సో ఈ ఫ్లాగ్ ఐకాన్ బేరిష్ ఫోర్స్ అన్నమాట. అండ్ దాని తర్వాత ప్రైస్ చూడండి, ఏదైతే లెవెల్ మెన్షన్ చేసినామో ఇది ఇప్పుడు మార్క్ చేసిన లెవెల్ కాదు. మనం ఈ రోజు కోసం నిన్న ఈవినింగ్ అంటే ఒక రోజు ముందే ప్లాన్ చేసుకున్న లెవెల్స్ అన్ని ఇవి. అండ్ దీని తర్వాత ఒక మార్నింగ్ స్టార్ 15 మినిట్స్ లో అయితే దాని తర్వాత ట్రేడ్ చూడండి ఇక్కడ వరకు ఎలా వెళ్ళిందో. సో ఈ లెవెల్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను అనమాట. జనరల్ గా ఒక ఫోర్స్ వచ్చిన తర్వాత మనకి ప్రైస్ ఎలా ఉండిందో చూద్దాం. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 5 మినిట్స్ లో ట్రేడ్ ఎలా చేస్తారో చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి ఫోర్స్ అయితే ఉంది. అండ్ ఈ ట్రేడ్ ని ఈ లెవెల్ వరకు మనం ప్రెడిక్ట్ చేసుకున్న లెవెల్ వరకు పెట్టుకుందాం. అండ్ దిస్ క్యాండిల్ హై వచ్చేసి మన స్టాప్ లాస్. అంటే స్టాప్ లాస్ కి చూడండి జనరల్ గా ఎంత చిన్న రేంజ్ ఉండిందో బేసిక్ గా. సో 5.73, 5.75 ఇన్ కేస్ మనకు రైట్ టైంలో దొరకకున్న ఆర్ ఈ లెవెల్ ఈ కొంచెం ఈ లెవెల్లో దొరికినా కూడా చూడండి 1:4 లెవెల్ వరకు అయితే మనకు ప్రాఫిట్స్ అయితే ఉన్నాయి. రిస్క్ రివార్డ్ రేషియో అయితే కనిపిస్తుంది. సో ఈ వేలో ట్రేడ్ చేయొచ్చు బేసిక్ గా. ఈవెన్ 5 మినిట్స్ లో ఎంట్రీ తీసుకొని 15 మినిట్స్ లో వెయిట్ చేయొచ్చు. 5 మినిట్స్ లో ఎంట్రీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడ ఒక మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది. ఈ స్టాప్ లాస్ మనం పెట్టుకుంటే చూడండి క్విక్ గా మనకి ఈ రేంజ్ వరకు ఇదంతా ట్రైల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఈ క్లోజ్ తర్వాత చూడండి ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయినా సరిపోతుంది. 1:4.5 అగైన్. సో 2:9 రేషియో, 9-10 రేషియో అయితే వచ్చింది ఈ రోజు. ముందే ప్రెడిక్ట్ చేసుకున్న లెవెల్స్ అనేవి మనం మార్క్ చేసుకోవడం వల్ల ఎంత హెల్ప్ అవుతుందో చూడండి. అండ్ ఇక్కడ జనరల్ గా ఎస్టర్డే ఎవరున్నారు, ఎస్టర్డే ఈ రోజు కోసం నిన్న బేసిక్ గా రీటైలర్స్ బుల్లిష్ సైడ్ ఉన్నారు. అండ్ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేరీ సైడ్ ఉన్నారు. అండ్ కొంతవరకు హెడ్జింగ్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. అగ్రెసివ్ మూవ్స్ అయితే ఉండవని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ప్రైస్ అయితే చూడండి రీటైలర్స్ ఇక్కడ ట్రాప్ అవుతారు బేసిక్ గా. గ్యాప్ అప్ అవగానే మాకు మనీ వచ్చేసింది అనుకుంటారు, ప్రాఫిట్ ఏం బుక్ చేయరు. అక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయని ఈ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే ఎస్టర్డే క్యాండిల్ ఒక బుల్లిష్ యాంగిల్ సపోర్ట్ చూడగానే పైకి వెళ్ళిపోతుంది అనుకుంటారు ప్రైస్. అక్కడ నుంచి అయితే డ్రాస్టిక్ గా కిందికి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు గ్యాప్ అప్ అవగానే వాళ్ళ ప్రాఫిట్స్ అయితే కనబడతాయి. బట్ కొద్దిసేపట్లో అవన్నీ వేవ్డ్ ఆఫ్. సో నెగిటివ్ లోకి అయితే తీసుకొస్తా ఉంటది మార్కెట్. ఇక్కడ రాగానే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు బేసిక్ గా. ఇంకా ఇంకా మార్కెట్ పడదేమని. బట్ నెక్స్ట్ క్యాండిల్ అయితే చూడండి. అండ్ దాని తర్వాత బేసిక్ గా ప్రైస్ యాక్షన్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ ఆర్ ఈ క్యాండిల్ లోకి రాగానే షిఫ్ట్ అయిపోయి ఇంత పెద్ద మంచి క్యాండిల్ వచ్చింది ఒక బేరిష్ క్యాండిల్ అని ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ప్రైస్ మళ్ళీ ఒకసారి షిఫ్ట్ అయ్యాక చూడండి ఈ లెవెల్కి వెళ్ళిపోతుంది. స్మార్ట్ మైన్ ఎక్కడైతే పార్క్ చేస్తున్నారో ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ క్లియర్ గా అర్థం చేసుకున్నట్లయితే ఇది ఎంత ఈజీ అంటే మార్కెట్ లో మనల్ని ఎవరు మోసం చేయరు, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. బికాస్ మనకు ఒక డైరెక్షన్ తెలియకుండా ఒక ప్రీ మార్కెట్ అనాలిసిస్ మనం పెట్టుకోకుండా మనీ ఎక్కడ పార్క్ అయింది, నిజంగా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఏమి ఉన్నాయి, ఇవి ఏం పార్క్ చేయకుండా ఒక ఒక క్యాండిల్ పట్టుకొని ఆర్ ఒక డైరెక్షన్ పట్టుకొని వెళ్తా ఉంటాం. సో దాని వల్లనే మనం ట్రాప్ అవుతా ఉంటాం. మనల్ని ఎవరో ట్రాప్ చేయరు, మనల్ని మనమే ట్రాప్ చేసుకుంటాం. ఇది అర్థం చేసుకొని ట్రై చేయండి. ఈ లెవెల్స్ లో ఏం చేస్తారంటే మళ్ళీ రీటైలర్స్ అంతా బేరీ సైడ్ వెళ్తారు. ఇక్కడ నుంచి ఎవరు యాక్టివ్ అవుతారంటే ఇక్కడ వరకు ఎవరైతే తీసుకొచ్చినారో వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అయిపోయి ఇక్కడ బుల్ సైడ్ కౌంటర్ అటాక్ లాగా పైకి వెళ్ళిపోతుంది ప్రైస్. ఈ ఇక్కడ ఎవరు స్టార్ట్ అవుతారంటే బిగ్ ప్లేయర్ స్టార్ట్ అవుతారు మళ్ళీ. సో వీళ్ళు స్టిల్ ఇక్కడ పోయాక ఇక్కడ స్టాప్ లాస్ తీసుకున్నారా ఈ క్యాండిల్ చూసి నెగిటివ్ లోకి వచ్చిండ్రు అనుకుందాం. ఒక మార్నింగ్ స్టార్ అయ్యాక
వీళ్ళు నిజంగా రీటైల్‌లో స్టాప్ లాస్ తీసుకుంటారంటే లేవు. ఇక్కడి వరకి ట్రై యావరేజ్ చేస్తా పోతారు. ఇన్ కేస్ మండే ఆర్ ట్యూస్‌డే గ్యాప్ అప్ అయిందంటే అగైన్ లాసెస్. సో ఇక్కడికి కూడా 1 ఆర్ 2 డేస్ ప్రాఫిట్స్ వచ్చుంటాయి. బట్ దాని తర్వాత చూడండి కంటిన్యూయస్‌గా ఎన్ని డేస్ లాసెస్‌లో ఉన్నారనేది. సో యాహ్! దిస్ వాస్ అవర్ ప్రిడిక్షన్ ఫర్ టుడే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బుల్స్ ఐ మీన్ రీటైలర్స్ ఎక్కడ ట్రాప్ అవుతాడు, బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి ఎంటర్ అవుతారు. సో వీళ్ళ ఫియర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ యాక్టివ్‌నెస్ అంటే పర్ఫెక్ట్ ట్రేడ్స్ అనేది పొజిషన్స్ అనేవి బిల్డ్ చేస్తా ఉంటారు వాళ్ళు. ఓకే. సో ఒకసారి క్విక్‌గా ఈ రోజు అనాలిసిస్ అయితే చూద్దాం. నిజంగా రీటైలర్స్ స్విచ్ అయ్యారా లేదా అనేది. యాహ్! ఒకసారి క్విక్‌గా వీళ్ళ పొజిషన్స్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ లెట్ మీ కొంచెం జూమ్ అవుట్ అయితే చేస్తాను. అండ్ ఈ 3 డేస్‌ది మీరు కంపేర్ చేసి థింక్ చేయడానికి అయితే ట్రై చేయండి స్లోగా. అండ్ ఇది ఒక రోజు ఎఫర్టో, 2 రోజుల ఎఫర్టో కాదు. 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా రీసెర్చ్ చేసి అర్థం చేసుకోవాలనుకుంటున్న ఎఫర్ట్స్ ఇవి. అంత తొందరగా అయితే ఎవరికీ అర్థం కాదు. అండ్ నేర్పించే వాళ్ళు కూడా లేరు మార్కెట్‌లో. ఎవరైనా సీక్రెట్స్ ఉంటే ఎవరు చెప్పరు. అండ్ యాహ్! సో క్లయింట్స్ వచ్చేసి పొజిషనల్‌గా అయితే బుల్లిష్ కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు. వీళ్ళు నెగెటివ్ సెంటిమెంట్ అయితే ఉంది. అండ్ ప్రోస్ నెగెటివ్ ఉన్నారు ఇక్కడ చూడడానికైతే. అండ్ మంచి క్వాంటిటీతో అయితే ఉన్నాయి. ఎఫ్ఐఎస్ కానీ, క్లయింట్స్ కానీ, ప్రోస్ కానీ. బట్ నిజంగా అండ్ జనరల్‌గా డిఐఎస్‌ని వీ డోంట్ కన్సిడర్. మనం వీళ్ళ గురించి డిస్కస్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఫోకస్డ్ లేదు. బికాజ్ వీళ్ళకి కొన్ని సర్టెన్ రూల్స్ ఉంటాయి. అంటే వీళ్ళు యాక్టివ్‌గా ఎఫ్ఎన్ఓలో పార్టిసిపేట్ చేయకూడదు. వాళ్ళకున్న ఈక్విటీకి హెడ్జెస్ అనేవి తీసుకుంటారు కాబట్టి. సో ఇక్కడ క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ప్రోస్ బేరిష్ ఉన్నారు. బట్ నిజంగా చెప్పాలంటే వీళ్ళ పొజిషన్స్ తో బ్లఫ్ చేస్తున్నారు బేసిక్గా. వీళ్ళు రీటైలర్స్ ని ట్రాప్ చేయడానికి అంటే ఎవరైతే ఎమోషన్స్ తో ఉంటారో వాళ్ళు వీళ్ళు ఈక్వేషన్స్ తో వీళ్ళు వేరే లెవెల్లో బిల్డ్ చేసుకుంటారు. నిజానికి యాక్చువల్‌గా వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్‌ని, స్ట్రాటజీస్‌ని అర్థం చేసుకున్నట్టయితే క్లయింట్స్ అనేవాళ్ళు బేరిష్ ఉన్నారు. నెక్స్ట్ సెషన్ కోసం మాత్రమే. అండ్ ఇది క్యారీ ఫార్వర్డ్ కూడా చేయొచ్చు, చేయకపోవచ్చు. సో, ఎఫ్ఐఎస్ మాత్రం వాళ్ళు ఒక రేంజ్ బౌండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళ పొజిషన్స్‌ని మాత్రం హెడ్జ్ చేసి కూర్చున్నారనమాట పర్ఫెక్ట్‌గా. చూడ్డానికి ఇంత కనిపిస్తది. బట్ ఫర్ నెక్స్ట్ సెషన్ వీళ్ళనేవాళ్ళు వాళ్ళకున్న పొజిషన్స్‌ని, మోడరేట్ పొజిషన్స్‌ని హెడ్జ్ చేసి ఉన్నారు. వీళ్ళు మార్కెట్ ఎటు పోయినా కూడా పెద్దగా వర్రీ అవ్వడానికి ఏం లేదు. హెడేక్‌గా కూడా ఫీల్ అవ్వరు వీళ్ళు. అండ్ ప్రోస్ వచ్చేవరకి రేపటి కోసం అంటే నెక్స్ట్ సెషన్ కోసం ప్రోస్ వచ్చేవరకి వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. సో ఇది ఒక్క రోజులోనో, 2 రోజుల్లోనో రాదు. మీరు స్లోగా ఇప్పటి నుంచి ఆర్&డి చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో దట్ ఈవెన్చువల్‌గా మీకు అర్థమవుతది. దాన్ని ప్రైస్ యాక్షన్‌లో ఎలా ఆహ్, ఇన్ ఆహ్, ఏమంటారు దాన్ని కలిపి చూడాలి అనేది మీకు స్లోగా అయితే అర్థమవుతది. సో ఈ లెవెల్‌లో వాళ్ళ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ పొజిషన్స్ హెడ్జ్ లేవా అంటే కొన్ని మైక్రో లెవెల్ పొజిషన్స్ అయితే హెడ్జ్ ఉన్నాయి. బట్ వీళ్ళైతే బుల్లిష్ సెంటిమెంట్‌తో ఉన్నారు. వీళ్ళు సైడ్ వేస్ సెంటిమెంట్ ఆర్ వీళ్ళు లైవ్‌లో కూడా బిల్డ్ చేసుకోగలుగుతారు. అండ్ వీళ్ళు మాత్రం బేరిష్ సెంటిమెంట్‌తో ఉన్నారు. నిజంగా క్లయింట్స్ ఎప్పుడు కూడా ఒక సెంటిమెంట్‌కి షిఫ్ట్ అయ్యి ఉంటే వాళ్ళు లాస్ వస్తున్నా సరే హోల్డ్ చేస్తా ఉంటారు. బట్ బిగ్ ప్లేయర్స్ అలా కాదు. సర్టెన్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి. ఒక లెవెల్‌కి వెళ్ళగానే ఆ లెవెల్ వర్క్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. లాస్ బుక్ చేసుకుంటారు. అండ్ యాహ్! సో స్లోగా ఇదైతే అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఒకసారి ప్రైస్ యాక్షన్‌తో కలిపి ఈ డేటా ఎలా వర్క్ అవబోతుందో ఒకసారి క్లియర్‌గా అయితే చూద్దాం. అండ్ వీళ్ళకి చాలా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి బేసిక్‌గా. ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఫ్లాట్‌గా ఉండొచ్చు. అంటే పొజిషన్స్‌ని హెడ్జ్ చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళు ఫ్యూచర్స్‌తో ఆడుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా! వాటిల్లో ఫ్యూచర్స్‌లో లాంగ్ ఉంటారు. అంటే ఇక్కడ ఫ్లాట్ ఉన్నా ఆర్ ఇక్కడ బేరిష్ ఉన్నా కూడా అక్కడి నుంచి మాత్రం వాళ్ళు ఇక్కడ ఇన్‌కమ్ అంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ ప్రాపర్‌గా ఫాలో అయ్యి అక్కడ వాళ్ళు ఏమంటాం మనం అక్కడ ప్రాఫిటబుల్ సినారియోస్‌లోకి ఎంటర్ అయ్యి ఉంటారనమాట. సో, మనకి ఎఫ్ఐఎస్‌ని ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు. మనం ఎవరిని ట్రాక్ చేయాలి? ప్రోస్‌ని క్రాక్ చేయడానికి ట్రై చేయాలి మనం ఎప్పుడు కూడా. నిజంగా ఎఫ్ఐఎస్‌ని క్రాక్ చేసేంత టాలెంట్ ఉంటే వాళ్ళని ట్రాక్ చేయొచ్చు. బట్ వాళ్ళు చాలా క్విక్‌గా డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళకుండే హై ఎండ్ సిస్టమ్స్, వాళ్ళ స్ట్రాటజీస్, ఫార్ములాస్ అన్నీ మనం అంత ఈజీగా అయితే గ్రాబ్ చేయలేం. ప్రొప్రైటరీ ఫార్మ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని కొంచెం ట్రాక్ చేస్తారనమాట.
బికాజ్ వాళ్ళ దగ్గర అంత డేటా ఉంటది. అండ్ ఒకసారి ప్రైస్ యాక్షన్‌తో ఇంక్లూడ్ చేసి ఎలా పెర్ఫార్మ్ చేస్తదో ఒకసారి అయితే చూద్దాం క్లియర్‌గా. నేను ఆల్రెడీ ఈ మార్కెట్ అనాలిసిస్ కోసం ముందే కొంచెం వర్క్ చేసి పెట్టుకుంటాను. బికాజ్ లైవ్‌లో ఇదంతా బిల్డ్ చేసుకోవాలంటే ఒక 1 అవర్ పడతది. కాబట్టి ఈ వేలో అయితే వర్క్ చేసుకుంటాను. అండ్ మీకు వీడియో కూడా అంత ఈజీగా ఏం చెప్పట్లేదు. దీని బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, వర్క్ ఉంటది. ఈజీగా అనాలిసిస్ చేయడానికి కూడా చాలా టైం పడతది. సో, నిజంగా మీకు ఈ కంటెంట్ యూజ్ అవుతుంటే మాత్రం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని అయితే సపోర్ట్ చేయండి. సో దట్ నాకు మంచి కంటెంట్‌ని మీకు చేసేలాగా ఇన్స్పిరేషన్ అయితే వస్తది. అండ్ ఈరోజు ఇంకొక విషయం మర్చిపోయాను బేసిక్‌గా ఈరోజు మార్కెట్‌లో. మీరు క్విక్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్‌లో ఏదైతే లెవెల్ ఉందో, ఈ లెవెల్‌లో ఎందుకు సపోర్ట్ తీసుకొని ఉంటది మీరు అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ మీకు ట్రెండ్ లైన్స్ వాటి ఇంపార్టెన్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పినాను నేను మీకు. సో, ఒకసారి చూడండి మీరు. ఈ ట్రెండ్ లైన్ అనేది ఫేక్ బ్రేక్ డౌన్ అయింది హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఇక్కడ. ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అయితే వచ్చింది. దాని తర్వాత బేరిష్ వెంటనే అక్కడి నుంచి మాత్రం అగ్రెసివ్ మూవ్‌తో అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో, అందుకే ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. ఈవెన్ మీరు 5 మినిట్స్‌లోకెళ్ళి చూసినా కూడా మీకు అర్థమవుతా ఉంటది ఇక్కడ. ఇక్కడ వాల్యూమ్స్ కూడా చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ వాల్యూమ్స్ చెక్ చేయండి. హై వాల్యూమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ ఈ బేరిష్‌లో కూడా వాల్యూమ్ ఉంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఫేక్ బ్రేక్ డౌన్ అంట. రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ ట్రెండ్ అంటే ఇంక కిందికి వెళ్తుందని బేరిష్ పొజిషన్స్ ని బిగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు బిగ్ ప్లేయర్స్ మాత్రం యాక్చువల్ పొజిషన్స్ వాళ్ళ బుల్ పొజిషన్స్ ని క్వైట్ ఆపోజిట్ గా వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు. సో ట్రెండ్ లైన్స్ కూడా ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి రేపటి అనాలిసిస్ చూద్దాం. సో ఇన్ కేస్ మండే రోజు అంత అగ్రెసివ్ గా లైవ్ లో పొజిషన్స్ బిల్డ్ అవ్వకుంటే మాత్రం మార్కెట్ ఈ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ రేంజ్ సో ఈవెన్ గ్యాప్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ప్రైస్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ప్రైస్ ఇలా వెళ్తుంటే మాత్రం ఈ లెవెల్స్ వరకు 1:2 1:3 ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ అవ్వనివ్వండి. ఈ లెవెల్ నుంచి ఇలా వెళ్తుంటే మాత్రం 1:3 1:4 ఆ రేంజ్ లో అయితే మీరు ట్రైల్ చేయొచ్చు ప్రాఫిట్స్ ని. బట్ ఇక్కడ స్ట్రాంగ్ గా స్టాప్ లాస్ రూల్ ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం మీరు క్విక్ గా స్టాప్ లాస్ తో తీసుకోవాలి. అంతే క్విక్ గా ప్రాఫిట్స్ కూడా బుక్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. మళ్ళీ ఈ ఏరియాలో ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్ వరకు వెళ్ళింది అనుకుందాం లైవ్ లో పొజిషన్స్ వల్ల, ఇక్కడ ఏమన్నా క్విక్ గా మీకు రివర్సల్ ప్యాటర్న్స్ కనిపిస్తే మీరు అది కూడా ట్రేడ్ చేయొచ్చు. బేరిష్ అంత బేరీ సైడ్ నాకు అంత పెద్ద సెంటిమెంట్ లేదు. బికాజ్ డేటా బేరిష్ లేదు కాబట్టి. ఇన్ కేస్ బేరిష్ ట్రేడ్ నిజంగా ఉండదా అంటే లైవ్ లో పొజిషన్స్ బిల్డ్ అవుతే ఉండొచ్చు. ప్రైస్ యాక్షన్ అండ్ ఓఐ అనాలిసిస్ డేటా షిఫ్టింగ్ ప్రకారం ఇండికేటర్ కూడా సిగ్నల్ ఇస్తుంది. దాని త్రూ కూడా ఒకసారి అనలైజ్ చేసి తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయినా ఎలా ఓపెన్ అయినా ఇన్ కేస్ ఇక్కడ రివర్సల్ బేరిష్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి 1:2 1:1.5 దగ్గర నుంచి ట్రైల్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ ఈ లోవర్ లెవెల్స్కి వెళ్తా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇది 1000 పాయింట్స్ వెళ్ళినా కూడా నేనైతే వర్రీ అవ్వను. బికాస్ నేను బేరిష్ కి ప్రిపేర్ అయ్యలేను. నేను నిజంగా బేరిష్ చేయాలనుకుంటే 10% ఆఫ్ మై క్వాంటిటీలో చేయొచ్చు అనమాట. సో అర్థం చేసుకోండి బేరిష్కి ఎందుకు ఇంపార్టెన్స్ లేదు అని. కానీ ఇంపార్టెన్స్ లేదు, బట్ లైవ్ లో మాత్రం పొజిషన్స్ బిల్డ్ అవుతుంటే మాత్రం మీకు అర్థమవుతుంది. డైలీ ఒకటే స్క్రిప్ట్ ని పట్టుకొని మీరు కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తూ అందులో ఉండే సెంటిమెంట్ షిఫ్ట్స్ ని, తర్వాత ప్రైస్ యాక్షన్ ని, ట్రెండ్ లైన్స్ ని మీరు నిజంగా డ్రా చేసి అనలైజ్ చేస్తే మాత్రం మీకు కూడా అర్థమవుతుంది. ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు. ఓన్లీ థింగ్ ఇస్ కాన్సన్ట్రేషన్ అవసరం అనమాట. అండ్ మెంటాలిటీ వైజ్ మనం చాలా స్టబ్బన్ గా ఉండాలి. అంటే స్టాప్ లాస్ వస్తే తీసుకోవాలి, దాన్ని వెయిట్ చేయకూడదు. ఇన్ కేస్ మీకు పై గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మీకు బేరిష్ సెంటిమెంట్ ఉంటే అట్లీస్ట్ వెయిట్ చేయొచ్చు. బుల్లిష్ సెంటిమెంట్ లో బేరిష్ చేస్తూ స్టాప్ లాస్ తీసుకోకుండా వెయిట్ చేయడం మాత్రం మూర్ఖత్వం అవుతుంది. సో ఎక్కువగా రీటైలర్స్ ఇదే చేస్తూ ఉంటారు అనమాట. సో దిస్ ఇస్ మై అనాలిసిస్ ఫర్ మండే 8 సెప్టెంబర్ కోసం. అండ్ హ్యూజ్ పొజిషన్స్ అయితే లేవు, లైవ్ లో బిల్డ్ అయితే మాత్రం చెప్పలేము. అది మీకు ఓఐ షిఫ్టింగ్ త్రూ అర్థమవుతుంది. అండ్ ఇండికేటర్ కూడా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇండికేటర్ ఏదైతే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. అండ్ నేను ఈరోజు ఈ క్యాండిల్ లోనే మనకైతే ఏమైనా టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే క్విక్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాను అనమాట. ఇది ఎప్పుడైతే
కింద క్లోజ్ అవుతుందో, ఐ మీన్ ఫస్ట్ క్యాండిల్ కింద క్లోజ్ అవుతుందో వెరీ సెంటిమెంట్ గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి, అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఎవరైతే ఫ్రీగా ఈ మంత్ కోసం ఇండికేటర్ వాడుతున్నారో ఈ హింట్ కూడా ఇచ్చాను, ఇది మాత్రం ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళదు అని చెప్పేసి మీకు క్లియర్ గా అర్థం చేసుకుంటే, ఎవరైతే బేరిష్ లో మంచి పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినారో వాళ్ళు ఇది అవాయిడ్ చేయమని చెప్పినాను. ఎందుకంటే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 2 o'clock ఆ టైంలో వచ్చింది. అండ్ ఆ టైంలో అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్మార్ట్ మనీ క్లస్టర్ లో ప్రైస్ అయితే ఉందన్నమాట. సో అక్కడ నుంచి అంత పెద్ద మూవ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దట్ వాస్ ద రీజన్. అందుకనే ఎంటర్ అవ్వకండి అని చెప్పినా కూడా, ఈవెన్ దో బై సిగ్నల్ వచ్చినా కూడా. సో యా, దిస్ మై అనాలిసిస్ ఫర్ నెక్స్ట్ సెషన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకుంటే ఒకసారి కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అయితే చేయండి. మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితేనే చేయండి, నచ్చకుంటే లైక్ తీసుకోండి. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్, టేక్ కేర్.